పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చిన వాక్య భాగాన్ని బట్టి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? బ్రతుకు దినములన్నిటను ఈ గ్రంథాన్ని ఏం చేయాలంట? చదువుతూ ఉండాలంట. బ్రతుకు దినములన్నిటను చదవడం నేర్చుకోవాలి మనం. బ్రతుకు దినాలన్నీ చదవాలి అంటే ఇక ప్రతిదినం ఎంత చదవాలి? మనము ఉన్నంత వరకు చదవాలి. మనకు సమయం ఉన్నంత వరకు సంపూర్ణంగా చదవడం నేర్చుకోవాలి. దానికి లిమిట్ చేసి దానికి ఒక సమయాన్ని అంటూ పక్కన పెట్టి ఆ సమయమే అన్నటువంటిది ఏం లేదు. దినమంతా కూడా చదవచ్చు. నీ ఓపిక మేరకు, నీకు సమయం ఉన్నంత వరకు. దేవుడు నీకు పని ఇచ్చాడు, పని చేయాల్సిందే. పనిలో కూడా నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాల్సిందే. గనుక దేవుడిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం ఒక్కసారి గమనిస్తే ఏం చేయమంటున్నాడు? చక్కగా ధ్యానించాలి అంటూ ఉన్నాడు. ఎందుకు ధ్యానించమంటున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ చదివాం. ఏమంటున్నాడు? ఈ ధర్మమును ఏం చేయాలి? తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకయుండునట్లు ఏం చేయాలి మరి? భయపడి అంటున్నాడు. దేవునికి భయపడి. మనంలో భయం లేదు. వాక్యం చదువుతాము, వాక్యం చెప్తాము, ప్రార్థన చేస్తాము, ఏడుస్తాము, కానీ దేవునికి భయపడంలే మానవుడు. భయపడక అన్ని మోసాలు, అన్ని టక్కర్లు, అన్ని భయంకరమైనటువంటి చెడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇది తప్పు కాదులే అనుకుంటాడు తనకు తానే. ఆ స్థితిలో మానవుడు ఆత్మీయత లేక పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, కుడికి గాని ఎడమకు గాని తొలగకుండానట్లు ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవాకు భయపడు అంటున్నాడు. భయపడు. భయం లేదు నీలో. కాబట్టి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. మనం భయపడడం నేర్చుకోవాలి. చదవడం వచ్చు, వాక్యం నాకు తెలుసు అంటాం, వాక్యాన్ని మనకు బాగా తెలుసు అంటాం, కానీ భయం లేదు. భయం లేని భక్తి నిష్ప్రయోజనం. గనుక నువ్వు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవాలి అంటున్నాడు. అనుసరించి నడవాలి. వాటిని అనుసరించకుండా నడవటం వల్ల ఇహలోకానుసారమైనటువంటి ఆచారాలకు బానిసలం అయిపోతూ ఉన్నాం. ఇహలోకానుసారమైనటువంటి పరిస్థితులకు మనము బానిసలం అయిపోతూ ఉన్నాం. వాటి నుండి మనము బయటపడాలి. వాటి నుండి మనం బయటపడాలి అంటే దేవునికి భయపడాలి ఫస్ట్. దేవునికి భయపడకుండా ఎన్ని మాట్లాడినా, ఎంత చెప్పినా నిష్ప్రయోజనము. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. మనకు బోధను నేర్పించటానికి, బోధించటానికి, మనము మెలకువ కలిగి ఉండటానికి, మనము నడవటానికి, మనము తెలుసుకోవటానికి, మనము గ్రహించటానికి, మన కనువిప్పు చేయటానికి పూర్వమందే వ్రాయబడినటువంటి లేఖనాలు చక్కగా చదువు అంటున్నాడు దేవుడు. ఎలా చదవాలి? ఓర్పు వలనను, ఓర్పుతో చదవాలి, నిరీక్షణతో చదవాలి, భయముతో చదవాలి. వాటిని మనం గ్రహించటంలే. ఓర్పు లేదు, నిరీక్షణ లేదు, దేవుని భయం అసలు లేదు. అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అట్టి దేవుని మనము నిర్లక్ష్యం చేస్తే
మనకేం ప్రయోజనం? అందుకే దేవుడైతే మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, కానీ వాటన్నిటిని మనం మర్చిపోతున్నాం. ఎన్నో గొప్ప కార్యాలు, ఆ మాటను ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి యోహాను సువార్త 20, యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 చదువుకుందాం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. చూసారా? ఒక్క నిమిషం. అనేకమైనటువంటి సూచక క్రియలు దేవుడు చేశాడు, శిష్యుల ఎదుట చేశాడు, కానీ అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. చేసినట్టన్నీ వ్రాయాలి అంటే ఇంత పెద్ద బుక్ అయిపోతుంది, ఎవరు మోయలేం దీనిక. కాబట్టి ఏమంటున్నాడు? యేసు కుమారుడైన క్రీస్తు అను మీరు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును. చూసారా? ఆయన యందు జీవం పొందాలి మనం. ఎందుకు అంటే మనం జీవాన్ని కోల్పోతూ ఉన్నాం, ఆత్మీయతను కోల్పోతూ ఉన్నాం. అయినా దేవుడు మనల్ని వదిలిపెట్టలే. ఎంత గొప్ప దేవుడు! మళ్ళీ మనకేం చేశాడు? రాసి పెట్టాడు. ఇది చదవండి, తెలుసుకోండి, జీవాన్ని పొందండి. కాబట్టి మన స్థితిని మనము గుర్తించాలి. గుర్తించకనే మనము నిజంగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ఇది మనలో ఉన్నటువంటి బలహీనత. మనం అనుకుంటాము బైబిల్ నా దగ్గర ఉంది, నేను రోజు చదువుతాను, గుడికి పోతాను అనుకుంటాం. కానీ అది కాదు దేవునికి కావాల్సింది. గుడికి పోవాల్సిందే, రోజు చదవాల్సిందే, అయినా దేవుని భయం కలిగి, నిరీక్షణ కలిగి మనం చదవడం నేర్చుకోవాలి. ఓర్పు కలిగి లేఖనాలను పరిశీలించడం నేర్చుకోవాలి. ఆదరణ కొరకు మనము పరీక్షించాలి. ఆదరణను అనుభవించడానికి లేఖనాలను పరిశోధించి నిరీక్షణ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి. కాబట్టి అట్టి బోధ మనకు అవసరం. ఈ రోజుల్లో ఆ బోధ లేదు. ఆ బోధను అనుసరించి చెప్పేవాడు లేడు. ఆ బోధను అనుసరించి చెప్పడం కూడా చాలా కష్టం. నూటికి ఒకడు ఉంటాడు. గనుక అట్టి బోధను మనము అనుసరించాలి. అట్టి బోధను మనము ఇతరులకు అందచేయాలి. ఆ బోధ మన జీవితంలో మనం అనుభవించలాగున దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన యొక్క అమూల్యమైనటువంటి గొప్ప క్రియలు. అందుకనే వీటన్నిటిని మన కొరకు రాసి పెట్టాడు దేవుడు. ఎందుకు? మనం తెలుసుకోవాలని, నిరీక్షణ కలిగి ఉండాలని, మనకు బుద్ధి రావాలని. బుద్ధి మనది చెడిపోతూ ఉంటుంది. ప్రతి చిన్న మాటలో చెడిపోతుంది, ప్రతి చిన్న విషయాల్లో చెడిపోతూ ఉంటుంది. రకరకాల అవతలను చూస్తే చెడిపోతుంది, యువతలను చూస్తే చెడిపోతుంది. రకరకాల చెడు సుగుణాలతో మనం జీవిస్తున్నాం. ఇది సుగుణమో లేకపోతే దుర్గుణమో గ్రహించాలి. అందుకే వాక్యం ఏమంటుంది అంటే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 10-11 వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఇది విషయం. బుద్ధి కలగాలని ఈ మాటలు రాసి పెట్టాడు మనకు. మనం ఇది మర్చిపోతూ ఉన్నాం. బుద్ధి కలుగు నిమిత్తమై దేవుడు వాక్యాన్ని వ్రాసి పెట్టాడండి. ఇది మనం మర్చిపోతున్నాం. మనం అనుకుంటాం బైబిల్ చదువుతున్నాములే, బోధిస్తున్నాములే, మాకు అన్నీ తెలుసులే. ఎప్పుడైతే ఈ భావము నీలోకి వచ్చిందో పాపము వెంటంబడి ఉంది నీలో. నీవు పరిశుద్ధునివి కాలే. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు ఎరగాలి. ఎందుకు అంటే మనం ఈ సంగతులను సంపూర్ణంగా గ్రహించాలి. ఆయన నామమును సంపూర్ణంగా ఎరగాలి. వాటిని బట్టి మనము జీవించాలి. దేవుడు అది మనతో మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి మన బ్రతుకును మనము జాగ్రత్తగా గైకొనాలి. ఎందుకంటే ఆయన మాటలు ఉన్నతమైనటువంటివి.
అందులో కల్మషం లేదు. ఆయన మాటలు ప్రజలకు వివరిస్తే వీడు పిచ్చోడు అంటాడు, లేకపోతే అతి తెలివి అంటారు, లేకపోతే వీడు పనికిరాడు అంటారు. లోకానుసారమైన జ్ఞానముతో మాట్లాడితే అబ్బా భలే మాట్లాడాడు వీడు, చాలా బాగా చెప్పినాడు అంటారు. ఎటుంది కథ? ఇది మనకున్నటువంటి పెద్ద రోగం. కాబట్టి ఈ రోగం నివారణ మనం పొందాలి అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ప్రకారం మనం నడవాలి. అప్పుడు ఈ రోగం పోతుంది. ఆయన రక్తంలో మనం కడగబడాలి. మన కొరకే ఆయన వచ్చాడు, మన కొరకే ఆయన జన్మించాడు, మన కొరకే ఆయన జీవించాడు, మన కొరకే ప్రాణం ఇచ్చాడు, మన కొరకే మృత్యుంజయుడయ్యాడు. కాబట్టి ఆయన్ను మనము విస్మరించి ఏ పని చేసినా కూడా అది దేవునికి మహిమకరము కానే కాదు. ఇది వాస్తవం. కాబట్టి మనం గ్రహించడం నేర్చుకున్నాం. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే చాలా చక్కగా మనతో మాట్లాడుతుంది. ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క చిత్తము చాలా ఉన్నతమైనటువంటిది. కీర్తనకారుడు ఆ మాట అంటాడు. ఏమంటాడు చూద్దాం ఒక్కసారి. కీర్తనలు 19 8వ వచనం చదువుకుందాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు. చూసారా, యెహోవా ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి, అవి నిర్దోషమైనవి. యెహోవా యొక్క ఆలోచన హృదయానికి సంతోషం ఇచ్చేది. యెహోవా ఏర్పరిచినటువంటి ధర్మశాస్త్రము అది నిర్మలమైనది. గుడ్డి జీవితం జీవించకుండా మనకు వెలుతురిచ్చేటివి. ఇది మర్చిపోతాం మనం. నాకు తెలుసులే, నాకు అన్ని వచ్చులే అని గర్విస్తూ ఉంటాం. గర్వంలో యేసుప్రభు ఉంటాడా? గర్విస్తే యేసుప్రభు నీలో ఉంటాడా? ఆయన విధేయుడు కాదా? ఆయన సాత్వికుడు కాదా? ఆయన దీన మనసు కలిగిన వాడు కాడా? ఆ హృదయం మనకు కావాలి. కాబట్టి మన బ్రతుకును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మాటలు ఆయన మనలో ఉంటే మనకు దీపమై ఉంటాడు. ఆయన నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అంటూ ఉన్నాడు. నీ పాదాలకు నా పాదాలకు దీపమై ఉన్నాడు, నా త్రోవకు వెలుగై ఉన్నాడు అంటున్నాడు దావీదు మహారాజు. గనుక వాటిని బట్టి మన యొక్క జీవిత విధానాన్ని మనము మార్చుకోవాలి. అది మనలో ఉంటే ఏమైపోతుంది తెలుసా? చూద్దామా మాటను ఒకసారి. 119వ కీర్తన 130వ వచనం. 119, 130. నీ వాక్యములు వెల్లడి అగుడుతోడనే ఏం కలుగుతుంది? వెలుగొస్తుంది. నువ్వు వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకో, నీ జీవితం వెలుగుగా ఉంటుంది. నువ్వు చేర్చుకోవడంలే. చాలామంది ఈరోజు వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవడంలే. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద నాలెడ్జ్ అనుకుంటున్నారు. ఏదో మనం చదువుతున్నాం కదా, విద్యలు డిగ్రీలు, ఆ రీతిగా ఇది కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనే టైపులో ఉంది ఇప్పుడు పరిస్థితి. ఈ నాలెడ్జ్ పనికిరాదాడా? నీలో వెలుతురు కలగాలి, నీలో తగ్గింపు రావాలి, నీలో విధేయత కావాలి, నీలో దీనత్వం రావాలి, నీలో సాత్వికం కావాలి. నీ మాదిరికరమైన జీవితం ప్రభువులో ప్రజలకు అందించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అలా లేకుండా మన బ్రతుకులో మనము నిజంగా ఎన్ని చేసినా, ఎన్ని చెప్పినా, ఎంత కలిగి ఉన్నా ఇవన్నీ కూడా సున్నా. కాబట్టి ప్రభువులో మనము కొనసాగు నిమిత్తము ప్రభువులో మనము అనుభవించాలి. ఎలా అనుభవించాలి? ముందు చదివాం. ఎలా అనుభవించాలి అన్నాడు? ఓర్పు కలిగి చదివేది నేర్చుకోవాలి. ఎలా కలిగి జీవించాలి? నిరీక్షణ కలిగి జీవించేది నేర్చుకోవాలి. ఎలా జీవించాలి? ఆదరణ కలిగినటువంటి వారమై ఆదరించే వారంగా జీవించాలి. ఎలా జీవించాలి? భయం కలిగి జీవించాలి. ఎలా జీవించాలి? కుడి ఎడమలకు తొలగకుండా చక్కటి మార్గములో జీవించాలి. ఎలా జీవించాలి?
మనము నిజంగా ఇతరులకు మాదిరికరంగా జీవించాలి, గర్వంగా జీవించకూడదు. అలాగే ఇంకేమంటున్నాడు? అనుసరించాలి, నేర్చుకుంటకు దినము ప్రతి దినము ఎంతవరకు? బ్రతికినంత వరకు అని చదివాము. ఇప్పుడు మనకు ఏమన్నాడు ఇక్కడ? బ్రతుకు దినములన్నిటను చదవాలి, అనుసరించాలి అంటున్నాడు. మనం ఏమంటాం? పొద్దున పూట ఒక అర్ధగంట, సాయంత్రం పూట ఒక అర్ధగంట చాలు కదా, మన టైం టేబుల్ అది. మిగతా టైం ఏమనికి ఇస్తాం? సెల్లుకి ఇస్తాం. ఇప్పుడు గత కాలంలో పిట్ట కథలకు ఇస్తాన్నాం, రకరకాల కథలకు ఇస్తాన్నాం, ఈ హైకమైనటువంటి మాటలకు ఇస్తాన్నాం. ఇప్పుడు సెల్లుకి ఇస్తున్నాం. ఆలోచించుకోండి. సెల్లు పట్టుకుంటే టైం ఎంతైనా పోతా ఉంటుంది, ఇబ్బందిలే. కానీ దేవునికి ఇవ్వలేం, మనం గ్రహించాలి. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. గనుక ఆయన ఈ లోకానికి దిగి వచ్చినటువంటి తన యొక్క ఉద్దేశము మనల్ని ఏమంటున్నాడు? మనల్ని స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఆయన స్పెషల్, మామూలు కాదు. అట్లా ఎవ్వడూ చేయడు, ఎవరి చేత కాదు. స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు మనకు ఆయన. కాబట్టి మనము ఎంతటి బాధలో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా విడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. బాగా తెలుసు మనకు. ఎంతోమంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. అన్నిటి పెట్టి పిట్టకథలు చెప్తారు మన వాళ్ళంతా. పిట్టకథలు అవసరమా నీకు? నీ సాక్ష్యం చెప్పు. పిట్టకథలు కాదు కావాల్సింది, నీ సాక్ష్యం. అందుకే వాక్యం ఏమంటుంది అంటే, యోబు ఒక మాట అంటాడు, చూడండి దయచేసి. 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధల నుండి ఆయన నన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలనీయడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అన్ని బాధల్లో నుంచి నిన్ను కాపాడటానికి సమర్థుడు. 7 బాధలు కలిగినా కూడా, 7 బాధలు అంటే పూర్తిగా నువ్వు ఎంత బాధలో ఉన్నా కూడా నిన్ను కాపాడటానికి ఇష్టపడతాడు. అలాంటి దేవుడు మనకుండగా మన జీవిత విధానాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. గనుక దావీదు మహారాజు యొక్క తన యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాన్ని మన ముందు పెట్టాడు. చూద్దాం ఆ మాటను ఒక్కసారి. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 27వ కీర్తన 5వ వచనం. 27:5. ఆపత్కాలమున ఆయన ఎక్కడ? తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారము మాటును నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. తగ్గించడు. మనం తప్పులు చేసి, తప్పుల పనులు అన్నీ చేసి కూడా నిలుక్కోండాలంటాం మనం. కాదు సుమా, అది మనకు ఒకవేళ మీకుంటుందేమో, నాకైతే లేదు. అది తప్పుడు పని జరిగిందంటే తల ఉంచుకోవడమే నా పని. తప్పు చేశానని. ఈరోజు కూడా నాది అదే బతుకు. తప్పు చేసిన తర్వాత నేను నిలుక్కోను అసలు, నెవర్. ఆ గర్వం నాకు ఇవ్వలే దేవుడు. నాతో తప్పు జరిగింది, నేను తల ఉంచుతా, ఇందులో సందేహం లేదు. ఈరోజు కూడా నేను అదే బ్రతుకుతున్నా. తప్పు జరిగిన చోటు కూడా నేను తల ఎత్తుకోలేను. గ్రహించాలి మనం. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు, చాలా క్లియర్గా మనతో మాట్లాడతాడు. ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ మాటను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించును. కాపాడుతాడు నిన్ను. ఎప్పుడు? నువ్వు తలదించుకున్నప్పుడు, నువ్వు లోబడినప్పుడు, నువ్వు తగ్గించుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, నిన్ను నువ్వు కనపరుచుకున్నప్పుడు, నిన్ను నువ్వు నీ దేవునికి అప్పగించుకున్నప్పుడు. అలాంటి దేవుడు మన దేవుడు. నీలుక్కుంటే కాపాడు.
ఈ రోజుల్లో ఏంది ఆశీర్వాదం అంటే 10 రూపాయలు సంపాదించుకుంటే అది ఆశీర్వాదం, గొప్పలుగా తిరిగితే అది ఆశీర్వాదం. నెవర్, అది ఆశీర్వాదం కాదు. దాన్ని ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదు అది. నీకు సమాధానం కలగాలి, నీవు దేవునికి లోబడాలి, అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ప్రభువు పనిలో నీవు నిమగ్నమై ఉండటంలో నిరీక్షణ కలిగినటువంటి వాడవై ఇటు అటు తొలగకుండా నీ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించువానివిగా ఉంటూ ఎలా ఉండాలి? దేవుని యందు భయపడినటువంటి జీవితం కలిగి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఏం చేసుకోవాలా? కట్టడలన్నిటినీ ఏం చేయాలి? అనుసరించువానివిగా ఉండాలి. అనుసరించకుండా నాకు తెలుసు అనే వానివిగా ఉంటే నీ అంత నీచుడు ఇంకొకటి లేడు. కాబట్టి మన బ్రతుకును ఒక్కసారి పరిశీలించుకోవాలి. గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన కోపపడతాడు. వాస్తవానికి దైవజనులుగా కోపపడవచ్చు, తప్పలేదు. అంత శాంతమూర్తులు ఎవరు లేరు ఈ లోకంలో. కానీ కోపాన్ని మళ్ళీ ఏం చేసుకుంటాడు? వెంటనే వదులుతాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. కోపంతో ఒక మాట అంటే మూతి ముడుచుకొని 4-5 రోజులు మాట్లాడుకుంటూ ఉంటారు కొందరైతే. అది దేవుని అనుసరించడం కాదు. దాన్ని ఆయన కోపగించినా మళ్ళీ ఆయన ప్రేమిస్తాడు. ఆయన మనల్ని పుట్టించాడు, మన తండ్రి. ఈ లోకంలో 2 తండ్రులు మనకు. ఒక తండ్రి శారీరకంగా ఉంటాడు, ఒక తండ్రి ఆత్మీయంగా ఉంటాడు. కాబట్టి ఆత్మీయమైనటువంటి తండ్రిని మనం పోగొట్టుకోకూడదు. శారీరక తండ్రి వెళ్ళిపోతాడు, కానీ ఆత్మీయ తండ్రి నిరంతరం ఉంటాడు. ఆ తండ్రికి నువ్వు విధేయునివైతే ఈ తండ్రికి విధేయునివే ఉంటావు. ఆ తండ్రితో బాగుంటాను నేను, ఈ తండ్రి నాకు లెక్కకు రాడు అంటే వాళ్ళంత ఇంకా దుర్మార్గుడు ఇంకొకడు లేడు. ఇది మోసం. కాబట్టి కనువిప్పు కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. అందుకనే మన జీవిత విధానాన్ని మనము సరిచేసుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మను ఏం చేయాలి? ఆనందింపచేయాలి. ఆత్మలో ఆనందించడం నేర్చుకోవాలి. ఎక్కువ మనకు శారీరక ఆనందం కావాలి. డబ్బు ఉంటే చాలు. ఎక్కడికి పోతాం అదేంటి ఏమంటారు అంటేను, రెస్టారెంట్లకు పోతాం, లేకపోతే పండుగ చేసుకుందాం అంటాం. ఆనందం కాదు. అఫ్కోర్స్ అది తినొద్దని చెప్పను, అక్కడికి వెళ్ళొద్దని చెప్పను, కానీ ఆత్మలో ఆనందం కావాలి. అది దేవుడి మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఆత్మలో ఆనందం మనం సంపాదించుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మానందాన్ని మనము కోల్పోకూడదు. వాటిలో మనం జీవించాలి అని దేవుడు మనకిచ్చాడు. గనుక ఎల్లప్పుడూ కూడా మనము ప్రభునందు ఆనందించాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే 103 దావీదు కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల, చూసారా, ఆయన జాలి కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, కృపామయుడు. ఆయన గద్దింపు మనకు ఆశీర్వాదకరం. తల్లిదండ్రి ఈరోజు గద్దిస్తే మూతులు ముడుచుకొని ఏం చేస్తారు? ఊరేసుకుంటున్నారు. మూతులు ముడుచుకొని ఏం చేస్తున్నారు? మందు, ఏదో పైసా ఏమంటారు దాన్ని, ఏం మందులు, రకరకాల మందులు తాగే చచ్చిపోతున్నారు. దానివల్ల నీకు లాభం? తల్లి తండ్రి గద్దింపు నీకు స్వీకారం లేదా? పుట్టించుకోలేదా? పెంచలేదా? పోషించలేదా? నీ కొరకు కష్టపరచలేదా? నీ కొరకు చెమట కార్చలేదా? నీ కొరకు అడక్క నీకు తెచ్చిపెట్టలేదా? ఎలా మర్చిపోతాను? ఎలా అంగీకరించలేవు నీ బతుకును? మన తండ్రి మన కొరకు ప్రాణం ఇచ్చాడు, మన తండ్రి మనకు రక్తం కార్చాడు, మన తండ్రి మన కొరకు అనిపించుకున్నాడు, మన తండ్రి మన కొరకు నేరాలు మోపుకున్నాడు, మన తండ్రి మన కొరకు కొట్టించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు. అది నీకు అర్థం కాదా?
ఎలా మర్చిపోతావు నువ్వు? నీ కొరకు నీ తల్లిదండ్రి చెమట కార్చలేదా? నువ్వు పుడతానే ఒకటేసారి ఉద్యోగం తీసుకొని వచ్చావా? పుడతానే డిగ్రీలు చదివి వచ్చావా? ఎవరు చదివించారు? ఎవరు పోషించారు? ఎలా మర్చిపోతావు? తప్పు చేసినప్పుడు గద్దింపు అనేది చాలా అవసరం. అది దాన్ని స్వీకరించలేకపోతే నువ్వు బిడ్డలు కావు, తల్లిదండ్రులకు బిడ్డవు కావు. దేవుడు గద్దించినప్పుడు స్వీకరించలేకపోతే దేవునికి బిడ్డవు కావు, సైతాను బిడ్డవైపోతావు. ఏం చేస్తావు అప్పుడు? ఊరేసుకుంటావు. ఏం చేస్తావు అప్పుడు? ఏదో ఒక మందు తాగి చచ్చిపోతానంటావు. ఏం చేస్తావు అప్పుడు? రైలు కింద పోయి పడతానంటావు, బస్సు కింద పడతానంటావు. ఏమొచ్చింది నీకు? గొప్ప కార్యాలు వచ్చినాయా? ఆశీర్వాదాలు వచ్చినాయా? ఇంకా పాపం పెంచుకుంటావు. అందుకే వాక్యంలో అంటాడు, తాను తవ్వుకున్న గుంతలో వాడే పడతాడు అంటుంది వాక్యం. గ్రహింపు మనకు అవసరం. వాటిని మనం గ్రహించకుండా మన జీవితాలను వ్యర్థపరచుకోకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే దేవుడు మనకిచ్చినటువంటి ఈ నమ్మక విశ్వాసాన్ని మనం కోల్పోకుండానట్లు, ప్రభువులో మనం కొనసాగబడినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనకు ఎల్లప్పుడూ ఏమై ఉండాలి? నిరీక్షణ కలిగినటువంటి వారమై జీవించాలి. అది మనకి ఇచ్చాడు దేవుడు. నిరీక్షణ ఉంది మనకు. ఇదిగో నేను మృతుడనవుతున్నాను, కానీ ఇదిగో సజీవుడను అంటున్నాడు దేవుడు. ఆ నిరీక్షణ మనకిచ్చాడు. మనం దాన్ని కోల్పోకూడదు. అట్టి నిరీక్షణతో ముందుకు సాగడం నేర్చుకోవాలి. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటే, రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆధారమే లేదు. 99 ఏళ్ళు అయిపోయింది. ఇంకేం పుడతారు బిడ్డలు? 89 ఏళ్ళు అయిపోయింది. ఇంకేం పుడతారు బిడ్డలు? అదే ఈ కాలం 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయిపోతే పుడతారు అనేది నమ్మకం వస్తుందా అసలు? 50 ఏళ్ళు దాటితే ఇక పుట్టాడు అనుకుంటారు ఒకటేసారి. కానీ 99 ఏళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నాడు. అంటే వాస్తవానికి దేవుడు చెప్పిన దాన్ని బట్టి 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు నిరీక్షించాడు. దేవుని మాట నెరవేర్చబడుతుంది అన్నటువంటి నమ్మకంతో నిరీక్షణ కలిగి జీవించాడు మన పితరుడైనటువంటి అబ్రహాం. ఆయన పిల్లలమేనా మనం? ఆలోచించాలి. కాబట్టి నిరీక్షణ లేని పరిస్థితులలో కూడా దేవుడు నిజంగా ఆయన నిరీక్షణను కలిగి ఉండునట్లుగా ఏం చేశాడు? 99వ ఏట మాట ఇచ్చాడు. రేపు సంవత్సరము బిడ్డ పుట్టుతుంది. ఇది ఏంది సంగతి? ఉడిగిపోయింది, ముసలోళ్ళమైపోయినాము అని మనమెంతా అనుకుంటాం. దేవుడు రాళ్ళతో పిల్లలను పుట్టిస్తామని వాక్యంలో ఉంది. ఈ రాళ్ళు కేకలేస్తాయి అనుకుంటున్నావు. అది నిరీక్షణ. అందుకే విశ్వాస వీరుల పట్టిక వ్రాయబడి ఉంది ఒక చోట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసుల పట్టికను ఒకసారి చదవాలి జీవితంలో. అప్పుడు మన బ్రతుకులు తెల్లమవుతాయి, మన కళ్ళు విప్పబడతాయి. కాబట్టి మన జీవితాన్ని ఒకసారి మనము పరీక్షించుకోవాలి. నిజంగా ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా మనం జీవించడం నేర్చుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, కుడి ఎడమలకు తిరగకూడదు. ఏం చేయాలి మరి? చూద్దాం ఆ మాటను ఏం చేయాలో. కొలస్సే పత్రిక కొలస్సేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు ఇది. ఈరోజు మనం కూడా పరిచారకులను ఇలా కావాలి, ఇలా సేవ చేయాలి.
అది కలిగి జీవించాలి, పునాది మీద కట్టబడాలి. నిన్నొక మాట, ఈరోజు ఒక మాట, చేతిలో బైబిల్. ఏం ప్రయోజనం? మేము భక్తులమే, తలకు పైన వేస్తారు, మళ్ళా అయ్యగారు అయితే వైట్ అండ్ వైట్ వేస్తారు, మళ్ళా చేతిలో బైబిల్ ఉంటుంది. ఏం ప్రయోజనం? నిన్నొక మాట, ఈరోజు ఒక మాట. పునాది ఉందా? పునాది కదులుతుందా? పునాది ఉంటే కదులుతుందా? కాబట్టి పునాది లేదు. ఎందుకు ఈ బైబిల్ చేతిలో? మోసం చేయడానికి. బైబిల్ చూపించి ఇంకొక మోసం చేయొచ్చు, పాపం సంపాదించుకోవచ్చు. కాబట్టి మన బ్రతుకును మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. అందుకని ఎల్లప్పుడూ కూడా పవిత్రమైన జీవితం జీవించేది నేర్చుకుందాం. మనం నిజంగా కడగబడిన వారమైతే పవిత్రులం, మనం ఆయన రక్తంలో కడగబడని వారమైతే అపవిత్రులం. కడగబడి మన జీవితం ఎలా ఉంటుంది? పునాది వేయబడినటువంటిదిగా ఉంటుంది, అది కదలదు. ఈరోజు ఒక మాట ఉండదు, ఇంకొక రోజు ఇంకొక మాట ఉండదు, మార్పు ఉండదు మాటలో. తండ్రి యొక్క గద్దింపుకు నిర్లక్ష్యం ఉండదు, ఎదిరింపు ఉండదు, లోబడి స్వభావం ఉంటుంది మనకు. ఎప్పుడు ఎదిరించేది గొప్పతనం ఏం కాదు, దానింత నీచత్వం ఇంకొకటి లేదు. ఎదిరించడం విధేయత కాదు, లోబడటం విధేయత. లోబడితే నీకు ఆశీర్వాదం, ఎదిరిస్తే ఆశీర్వాదం రాదు. గనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈ పునాది పైన మనం కట్టబడినటువంటి వారముగా, నిరీక్షణ కలిగినటువంటి వారముగా చూద్దాం. ఒక మాట ముగిద్దాం. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. ఆ స్థిరత్వాన్ని మనం పొందుకుందాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించును గాక. దేవుని స్తుతిద్దాం, ఆరాధించుకుందాం.